అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం చేస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. So, the ministers designate are అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాల్ని చూస్తున్నాం. పెద్ద వేదికపై ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేరుకున్నారు. ప్రధాని మోదీని మనం లైవ్ ద్వారా చూస్తున్నాము. అలానే ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఇక గౌహతి ఖానాపరాలోని వెటర్నరీ కాలేజీలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరిగాయి. అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి ప్రమాణం చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈ నెల 4న ప్రకటించిన ఫలితాల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో బీజేపీ 82 సీట్లు గెలుచుకోగా ఎన్డీఏ కూటమి 102 సీట్లతో ఒక స్పష్టమైన మెజార్టీ సాధించింది. అసోంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. మొన్న జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో హిమంత్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు అసోం గణ పరిషత్ ఏజీపీ, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీడీఎఫ్ మద్దతు ప్రకటించాయి. ఇక ఒక్కసారి హిమంత బిశ్వ శర్మకి సంబంధించిన ప్రొఫైల్ చూద్దాం. 1969 ఫిబ్రవరి 1న అసోం జోర్హాట్లో ఆయన జన్మించారు. శ్రీ హిమంత బిశ్వ శర్మ ঈশ্বৰৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম। মই ভাৰতৰ সাৰ্বভৌমত্ব আৰু অখণ্ডতা অক্ষুণ্ণ ৰাখিম। মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্য বিশ্বস্ততাৰে আৰু শুদ্ধ অন্তঃকৰণেৰে সম্পাদন কৰিম আৰু মই ভয় বা পক্ষপাত, অনুৰাগ বা বিদ্বেষ নোহোৱাকৈ সংবিধান আৰু আইন অনুসাৰে সকলো শ্ৰেণীৰ লোকৰ প্ৰতি ন্যায় আচৰণ কৰিম। মই শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্যৰ যথাযথ সম্পাদনৰ বাবে আৱশ্যক হোৱাৰ বাহিৰে মই এনে বিষয় যি অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ বিবেচনাৰ বাবে অনা হ'ব বা মোৰ জ্ঞাত হ'ব তেনে বিষয় মই কোনো ব্যক্তি বা ব্যক্তিসকলৰ ওচৰত প্ৰত্যক্ষ বা পৰোক্ষভাৱে অৱগত বা প্ৰকাশ নকৰিম।